అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక మీద సీఎం చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. లక్షల కోట్లు అప్పు చేశారు కాబట్టి రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి కనిపించింది. శ్రీలంకగా మారడానికి ప్రధాన కారణము గతంలో సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కారణం అంటూ హాట్ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ మీద మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే యశ్మోహన్ రెడ్డి. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు యొక్క కామెంట్స్ ఎలా చూస్తారు? ఆయన చేసినట్టు ఎలక్షన్లకు ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, 14 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పయింది అన్నాడు. తర్వాత గవర్నర్తో 10 లక్షల కోట్లు అన్నాడు. తర్వాత పురంధేశ్వరి 12,50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినట్టు కేంద్రానికి కంప్లైంట్ చేసింది. మళ్ళా అసెంబ్లీలో శ్వేతపత్రం ఇస్తూ 12,95,000 కోట్లు అప్పు చేసినాడు అన్నారు. ఆఖరికి మీరు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి అప్పులు ఎంత ఉన్నాయంటే 6,46,000 కోట్లు ఆ రోజుకి అప్పు ఉందని చెప్పినారు. అంటే బడ్జెట్లో మీరు లెక్కలతో సహా చూపించి మళ్ళా ఈరోజు శ్రీలంక అయింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 14 లక్షల అప్పులతో మేము ఇబ్బంది పడుతున్నామని, ఇవ్వలేకపోతున్నాం నీతి ఆయోగ్ చెప్పింది అంటారు. నీతి ఆయోగ్ సున్నా అప్పు అనేది 2019 నాటికే అయింది. 2019 నాటికి ప్రభుత్వం నిర్దేశించినటువంటి అప్పుల కంటే 30,000 కోట్లు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పు చేసినందువల్ల తర్వాత వచ్చిన గవర్నమెంట్కు 17,000 కోట్లు తగ్గించింది కేంద్రం. అంటే జీరో అప్పు చేసింది నువ్వా జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు 2,73,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చి కూడా ఆయన మొత్తం హయాంలో అప్పు చేసింది 3 లక్షల కోట్లు అయితే నువ్వు ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా, ఎక్కడ ఒక ప్రాజెక్టు కట్టకుండా 2,50,000 కోట్లు నువ్వు అప్పు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తావు. నీతి ఆయోగ్ చెప్పిందంటావు. నీతి ఆయోగ్లో ఇంతకుముందు 19 వరకు ఏముంది, 19 వరకు ఎంత అప్పు ఉంది, అవన్నీ చెప్పినది కూడా నువ్వు బయట పెట్టాలి కదా. అంటే సగం నీకు అనుకూలమైనది జగన్కి అగెనెస్ట్ ఉండేటివి చెప్పి, నీకు అగెనెస్ట్ ఉండేటువంటి దాచిపెట్టి కాకి లెక్కలు జనానికి చెప్తే నమ్ముతారనుకుంటున్నారా? ప్రజలను అమాయకులను చేసి వాళ్ళకి ఏవైతే మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, తర్వాత రైతులకు కావచ్చు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా ఎగరగొట్టడానికి ఈరోజు నువ్వు పథకం చెప్పి సంక్షేమ పథకాలు అమలు జరగాలి అంటే 15% వృద్ధి రేటు రాష్ట్రం సాధిస్తే తప్ప ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదంటున్నారు కదా. అలాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు సాధ్యం కాదనేసి ఒప్పుకోవడంలో దాంట్లో అనుమానించాల్సిన అంశం ఏంటి? అంటే ఈ జ్ఞానం ఎలక్షన్లకు లేదా? ఎలక్షన్లకు ముందు ఈ జ్ఞానం లేదా? అంటే తెలిసి నువ్వు చెప్పినావంటే ప్రజలను మోసం చేయడమే కదా. ప్రజలను మోసగించడానికి ఇవన్నీ చెప్పినావా? చెప్పు. వృద్ధి రేటు ఆ రోజే నాకు తెలుసు వృద్ధి రేటు లేదు, ఇవ్వడానికి వీలు కాదు, అయినా కూడా నేను మోసగించడానికి అధికారంలో రావడానికి మీకు అబద్ధాలు చెప్పినానని క్షమాపణ చెప్పు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవన్నీ ఇవ్వగలిగినాడు కదా. మరి ఆ రోజు తెలిసి కూడా నీకు 40 సంవత్సరాల అనుభవము, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అనుభవము, బిల్ గేట్స్ను నేనే క్రియేట్ చేశాను, సెల్లులు నేనే కనిపెట్టాను, గూగుల్ పే నేనే కనిపెట్టాను, ఇవన్నీ చెప్తావు కదా. అంటే ఒక సీఎం వాస్తవాలు ప్రజలకు చెప్పడం తప్పంటారా? వాస్తవాలు చెప్పేటప్పుడు ఇంతకుముందు వాస్తవాలు తెలిసినప్పుడు, ఇవే వాస్తవాలు అయినప్పుడు, ఇవన్నీ వాస్తవాలు తెలిసినప్పుడు ఇంతకుముందు ఎందుకు నువ్వు హామీలు ఇచ్చినావు? మోసం చేయడానికే. మరి ఇదే జీడిపి ఎంత అది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఇవ్వలేకపోయినాడు? ఇచ్చినాడు కదా, దిగిపోయేంత వరకు ఇచ్చినాడు కదా. అందుకే శ్రీలంక అయిపోయింది, శ్రీలంక లాగా అప్పులమయం అయిపోయింది ఆంధ్ర అని చెప్తున్నారు. నువ్వు బడ్జెట్లో చూపించిన అప్పు ఎంత? 6,46,000 కోట్లు. నువ్వు గత 5 సంవత్సరాలలో చేసిన అప్పు ఎంత? 2,50,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత? ఈ 5 సంవత్సరాలలో అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి 3,20,000 కోట్లు. నీకంటే 50,000 కోట్లే అప్పు ఎక్కువ చేసినాడు. అదేది కరోనా వచ్చినా కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చి ప్రభుత్వానికి ఆదాయం లేదు. కరోనాలో విపరీతంగా ఖర్చు పెట్టినాడు. ఇండియాలోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ కరోనా అని ప్రశంసలు అందుకున్నాడు.
అంత సంక్షోభ టైంలో కూడా అన్ని పథకాలు ఇస్తే ఈరోజు నీకేం మోసిందా అంటే ప్రజలను మోసం చేయడం కాదా? మరి 9 నెలల్లో 73,000 కోట్లు అప్పు చేసి ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా ఏం చేస్తుండవు? ఇదే జగన్మోహన్ రెడ్డి నింటే ఈ 6 నెలల్లోనే నెలకు 5,000 కోట్ల చొప్పున 45,000 కోట్లు ఇచ్చేటోడు 9 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఆ పరిస్థితి లేదంటున్నారు. అప్పులు తెచ్చి ఇచ్చినాడంటే ఆయన చేసిన అప్పు ఎంత అంటున్నా నేను. నీవు బడ్జెట్లో చూపించిన ప్రకారమే ఆయన చేసిన అప్పు 3,20,000 కోట్లు. దాంట్లో సంక్షేమ పథకాలకు ఇచ్చినాడు, జీతాలు ఇచ్చినాడు, తర్వాత డెవలప్మెంట్కి ఇచ్చినాడు, మెడికల్ కాలేజీలు కట్టినాడు, నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేసినాడు, హాస్పిటల్ డెవలప్ చేసినాడు, అంతా రోడ్లకు ఖర్చు పెట్టినారు, విదేశీ విద్య ఖర్చు పెట్టినారు, స్టూడెంట్స్కు ట్యాబ్లు ఇచ్చినాడు, ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసినాడు. ఇవన్నీ చేసినాడు కదా. 3,20,000 కోట్లు అప్పు చేసి నువ్వు 2,70,60,000 కోట్లు అప్పు చేసి నువ్వే మెలుగబెట్టావు ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండా. అంటే సంపద సృష్టిస్తాను, మా సంక్షేమాన్ని అందుబాటులో తెస్తానంటున్నారు. ఏం సంపద సృష్టించినాడు ఇంతవరకు 9 నెలల్లో? అప్పు 2,73,000 కోట్లు అప్పు చేసినాడు. 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన 9 నెలల్లోనే 73,000 కోట్లు అప్పు చేసినాడు. ఇంకా 3 నెలలు అప్పు చేయబోతున్నాడు సంవత్సరంలో. దానికి తోడు మళ్ళీ అమరావతికి దగ్గర 50,000 కోట్లు అప్పులు రెడీ చేసుకున్నాడు. అంటే నువ్వు ఒక సంవత్సరంలో 1,00,000 కోట్ల అప్పులకు పోతున్నావు కదా. ఎక్కడ సంపద సృష్టించావు? 15,000 కోట్లు ఇదేసినావు, ఎలక్ట్రిసిటీ భారం వేసినారు. మళ్ళీ ఇప్పుడు రేపు 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు పెంచుతున్నారు. అదే నేను చెప్పే సంపద సృష్టించడం అంటే ప్రజలు జోబులు కొట్టడం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ వనరుల మీద కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్ట్స్ మీద కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరుల మీద సంపద సృష్టించాలి. కానీ ప్రజలు జోబులు కొట్టి సంపద సృష్టించడం దాని సంపద సృష్టి అన్నారు. సో సూటిగా చంద్రబాబుకి మీరు ఏం చెప్పదలుచు? ఇప్పుడు ఆయన ఈ పథకాలను ఎగరగొట్టడానికి ఇవన్నీ సాకులు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మహిళలకైతేనేమి, నిరుద్యోగులకైతేనేమి, రైతులకైతేనేమి ఇవన్నీ మిమ్మల్ని మోసం చేసి నేను అధికారంలోకి రావడానికి సూపర్ 6 చెప్పినాను, అవి అమలు చేయడం లేదు, మిమ్మల్ని అందరినీ క్షమించమని అడుగుతున్నాను. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు ఇచ్చారు, సంపద సృష్టిస్తానని ప్రజల సొమ్మును దోచుకునేలా ఆ యొక్క వ్యవహార శైలి చేస్తున్నారు. అలాంటిది సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నామని స్పష్టంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేసే పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.